మిత్రులారా, మీకు ఈరోజు గుండు రాజ్యం అనే ఒక కథ చెప్పబోతా ఉన్నాను. అసలు ఆ రాజ్యానికి గుండు రాజ్యం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ ఊరికో రాజున్నాడు. ఆ రాజుకు కొంచెం మెంటల్. వాడు ఎవ్వరి మాట వినడు. వాడు ఏం చెప్తే అది చేయాల. దానికి తోడు కొంచెం తిక్క కాబట్టి ఎప్పుడు ఏది చేస్తాడో ఎవనికి తెలియదు. అంతా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. పెద్ద తుగ్లక్ మాదిరి. ఆ రాజుకు ఒక అందమైన జుట్టుంది. బాగా రోజు అద్దంలో చూసుకొని బాగా నీట్గా దువ్వుకొని తనంత అందగాడు ఈ లోకంలో ఎవ్వడూ లేడని బాగా సంతోషపడతా ఉంటాడు. ఒకసారి ఏమైందంటే, ఆ రాజు ఊర్లో పోతా ఉంటే రాజు కంటే అందంగా ఒకడు దువ్వుకొని కనపడ్డాడు. వాని జుట్టు చూసి రాజుకు మండిపోయింది. ఏయ్, ఈ రాజ్యంలో ఉంటే నాకొక్కనికే జుట్టుండాల, మిగతా ఎవ్వరికి ఉండకూడదు అనుకున్నాడు. వెంటనే మంత్రిని పిలిపించి, ఈ రాజ్యంలో ఆడోళ్ళు కావచ్చు, మొగోళ్ళు కావచ్చు, పిల్లోళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాణులు కావచ్చు, మొత్తం అందరూ నున్నగా గుండు గిచ్చుకోవాల్సిందే. నాకు తప్ప ఎవ్వరికి వెంట్రుకలు ఉండకూడదు. ఎవరికైనా ఉన్నాయనుకో వెంటనే 100 కొరడా దెబ్బలు శిక్ష వేయండి అని ఆజ్ఞాపించినాడు. ఏమైనా ఎదురు తిరిగితే కాలో చెయ్యో తీసేస్తాడు. కాబట్టి అందరూ భయపడిపోయి మొత్తం గుండు కొట్టించేసుకున్నారు. దాంతో ఆ రాజ్యానికి గుండు రాజ్యం అని పేరు వచ్చేసింది. సరే, ఒకసారి ఆ రాజుకు వేటకు పోవాలనిపించింది. వాడెప్పుడు వేటకు పోలేవాని జన్మలో. కానీ అందరు రాజులు వేటకు పోతా ఉంటారు కదా, నేను పోదామనుకొని ఒక 100 మంది సైనికులను వేసుకొని పక్కనే ఉన్న అడవిలోకి పోయినాడు. అడవి చాలా పెద్ద అడవి, భయంకరమైన అడవి. ఆ అడవిలో పోతూ ఉంటే ఎక్కడ చూసినా సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఇవన్నీ కనపడతా ఉన్నాయి. వాటిని చూస్తే వీని గుండె దడ కొట్టుకుంటా ఉంది. అమ్మో, వీటిని నేను వేటాడడం సంగతి ఏమో గాని అవే నన్ను వేటాడేటట్లున్నాయి బాబోయ్ అనుకున్నాడు. వెంటనే సైనికుల్ని పిలిచి, రే, ఇట్లా పెద్ద పెద్దవి కాదు కానీ ఏమైనా చిన్న చిన్న ఉంటే చూడండి రా, వేటాడదామన్నాడు. సరే అని చెప్పి సైనికులు అంతా తిరుగుతూ ఉంటే వాళ్ళకో చోట ఒక లావు ఎలక కనపడింది. వెంటనే ఉరుక్కుంటే రాజు దగ్గర పోయినారు. రాజా, ఒక భయంకరమైన ఎలుక మృగం కనపడింది, మీరు వచ్చి ఆ మృగాన్ని వేటాడతారా అన్నాడు. వెంటనే రాజు కత్తి తీసుకొని పదండ్రా అన్నాడు. ముందు రాజు, వెనక 100 మంది సైనికులు ఆ ఎలక వెంటబడినారు. వాళ్ళని చూసేసరికి ఆ ఎలక భయపడి చించుకొని ఉరకడం మొదలుపెట్టింది. వీళ్ళు తక్కువ వల్ల వీళ్ళు దాన్ని వదలడం లేదు. దాని వెంట అట్లా పడుతూనే ఉన్నారు. అది అట్లా పారిపోయి ఆఖరికి ఒక పెద్ద కొండ ఉంటే ఆ కొండ కింద ఒక చిన్న కలుగుంది. ఆ కలుగులోనికి పోయి దాచిపెట్టుకొని భటులందరూ రాజుకెళ్ళి చూసి, రాజా, మీ దెబ్బకు భయపడి ఎలక మృగం పారిపోయి ఆ కలుగులో దాచిపెట్టుకొనింది అన్నారు. యాడికి పోతుందో నేను చూస్తా, ఈ రోజు అదో నేను తేలిపోవాలా, చూసుకుంటా దాని సంగతి అని చెప్పి మీసం దువ్వుకుంటా కత్తి పట్టుకొని కలుగు పక్కన కూర్చున్నాడు. ఒక రోజంతా గడిచిపోయింది. ఈ చప్పుళ్లకు దానిలకు భయపడి ఎలక లోపలనే దాచిపెట్టుకొనింది, బయటికి రాలేదు. దాంతో రాజుకి ఇంకా పట్టుదల పెరిగిపోయింది. రేయ్, పోయి ఇంకొక 100 మంది సైనికులు పిలుచుకురాపోండ్రా అన్నాడు. వచ్చినారు. మొత్తం కొండ చుట్టూ అడుక్కొక సైనికుడిని కాపలా పెట్టినాడు కత్తి పట్టుకొని. కొండ చుట్టంతా వలలు వరిపించినాడు, ఎక్కడికి బయటికి పారిపోనీయకుండా. తర్వాత కూలీలను పిలిపించి, అరే కొండదావండ్రా అన్నాడు. ఒక 100 మంది కూలీలు 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి తవ్వడం మొదలు పెట్టారు. అలా కొండంతా తవ్వుతా ఉంటే ఆఖరికి ఆ ఎలక బయటపడి ఉరకడం మొదలుపెట్టింది. వెంటనే సైనికులందరూ దాన్ని వెంటబడ్డారు, వలలు విసిరినారు. ఆఖరికి వలలో ఆ ఎలక పడింది. వెంటనే రాజు దానికి కాళ్ళు చేతులు కట్టేసి ఒక పెద్ద స్తంభం మీద పెట్టి ఇక ఊర్లో బయలుదేరినాడు. రాజు ముందు కత్తి పట్టుకొని గర్వంగా నడుస్తా ఉంటే వెనికిలా ఎలకను పెట్టుకొని జనాలు వస్తా ఉన్నారు. రాజు ఎప్పుడు ఊర్లో రహదారుల వెంట వచ్చినా ఇండ్లలో ఉండే జనాలంతా బయటికి వచ్చి రోడ్డుకు 2 వైపులా నిలబడి చప్పట్లు కొడతా మహారాజా జిందాబాద్ అని అడుస్తా ఉండాల. అలా ఎవరైనా అరచకుండా ఇంట్లో ఉన్నారంటే తీసుకుపోయి కాల్చుతులు ఇరగొడతారు. దాంతో మొత్తం రాజ్యంలో ఉండే ప్రజలందరూ దారికి 2 వైపులు నిలబడ్డారు. అందరికీ ఆ ఎలకను చూస్తే లోపల నవ్వు వస్తా ఉంది. కానీ నవ్వుతే ఇంకేమన్నా ఉందా, అసలుకే వానికి తిక్క. కాబట్టి అందరూ
ఎలక మృగాన్ని పట్టుకున్న మహారాజుకి జై, ఎలక మృగాన్ని పట్టుకున్న మహారాజుకి జై అని చెప్పి అరుస్తా ఉన్నారు. మనోడు బాగా ఠీవిగా నడుచుకుంటా పోతా ఉన్నాడు. ఈ అరుపులకు కేకలకు ఆ ఎలక భయపడిపోతా ఉంది. భయపడిపోయి నెమ్మదిగా ఆ కట్టిన తాళ్లను నోటితో కొరకడం మొదలుపెట్టింది. కాసేపు ఉన్నాక ఆ తాళ్లు దిగిపోయినాయి. వెంటనే ఎలక దాని మించి కిందికి దుంకి మళ్ళా చించుకొని ఉరకడం మొదలుపెట్టింది. వెంటనే రాజు తన సైనికులతో మరలా ఎలక వెంటబడ్డాడు. ఆ ఎలక అట్లా ఉరుకుతా 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 ఒక గుడిసెలోకి దూరింది. వెంటనే రాజు చుట్టూ సైనికులను పెట్టి లోపల వెతకడం మొదలుపెట్టినాడు. కానీ ఎలక అంతనే కదా ఉండేది. ఆ గుడిసెలో పైకెక్కి అక్కడ ఉండే గడ్డిలో దాచిపెట్టుకోలేదు. ఎంతసేపు వెతికినా ఎలక కనపల్లే, బయటికి రాలే. దాంతో రాజు కోపం వచ్చేసింది. వెంటనే రేయ్, ఇది నా నుంచే తప్పించుకొని పోతుందా, ఎట్లా తప్పించుకుంటుందో చూస్తానాగు అని చెప్పి వెంటనే ఒక కాగడా తెప్పించి ఆ గుడిసెను అంటించేసినాడు. ఆ గుడిసె పక్కనే ఒక 100 గుడిసెలున్నాయి. ఈ గుడిసెను ఎప్పుడైతే అంటించినాడో అది బగ్గ బగ్గ బగ 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 మండిపోతా ఉంది. అదే సమయంలో పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి ఆ మంటలన్నీ ఎగిరిపోయి చుట్టూ ఉన్న గుడిసెల మీద పడిపోయినాయి. దాంతో ఒక్కసారిగా గుడిసెలన్నీ అంటుకపోయినాయి. ఆ గాలికి ఒక్క గుడిసె ఎగిరి ఊర్లో మరో చోట పడి 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 రాజ్యం అంతా అంటుకపోవడం మొదలుపెట్టింది. ప్రజలు, సైనికులు నీళ్లు బిందెలకు బిందెలు తెచ్చిపోస్తా ఉన్నారు. కానీ ఆ మంటల్ని మాత్రం ఆర్పలేకపోతా ఉన్నారు. ఆ ఊరిని ఆనుకొని ఒక పెద్ద చెరువు ఉంది. కానీ ఆ చెరువులో ఎవ్వరు కూడా నీళ్లు తెచ్చుకొని అసలు ఆ చెరువులోకి అడుగు పెట్టారు. ఎందుకంటే ఆ చెరువు నిండా ముసల్లే, దానికి తోడు భయంకరమైన పాములు. కాబట్టి ఆ నీళ్లు ఎవ్వరు ఉపయోగపడరు, దాని వైపు కూడా పోరు. వెంటనే రాజు ఆలోచిస్తా ఉన్నాడు, ఈ మంటల్ని ఎట్లా ఆర్పాలా అని. సైనికులు పిలిచినాడు, రే పోండ్రా, పోయి ఆ చెరువు గట్టు తెగ్గొట్టండి, ఆ నీళ్ళన్నీ ఊర్లోకి వచ్చేస్తాయి, మంటలన్నీ ఆరిపోతాయి అన్నారు. రాజు మాటకు ఏమి ఎదురు చెప్పకూడదు. అది తప్పు అన్నామనుకో తల దిగిపోతుంది. కాబట్టి భటులు నోరు మూసుకొని ఉరుక్కుంటా పోయి చెరువు కట్ట తెంచేసినారు. దాని నిండా నీళ్లు, నీటి నిండా ముసళ్ళు, పాములు ఒక్కసారిగా ఊర్లోకి వచ్చేసినాయి. ఇళ్ళన్నీ మంటలు, కింద చూస్తే పాములు, ముసళ్ళు. వాటి దెబ్బకు చాలా మంది చచ్చిపోయినారు. మిగతా గారు పారిపోవడం మొదలు పెట్టారు. ఆఖరికి మొత్తము ఊర్లో సగానికి సగము ఖాళైపోయింది. ఇదంతా చూసి ఒక మంగళాయనకు చాలా కోపం వచ్చేసింది. పాపం ఆయన గుడిసెంతా అంటకపోయింది. ఆ పాముల దెబ్బకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు. ఇక వాడొక్కడే మిగిలాడు. దానికి తోడు అందరికీ ఊర్లో గుండ్లే. ఈయనకు పనే లేదు ఊర్లో. ఇంతకుముందు బాగా కటింగ్ చేస్తే డబ్బులు వస్తూ ఉండేటివి, ఇప్పుడు ఏం లేదు. ఊరికే సర్రన గుండుకి ఇక్కడమే, ఎవరు పెద్దగా డబ్బులు ఇవ్వడం లేదు. దాంతో తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు. దాంతో ఇంకా ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలా అనుకున్నాడు. కానీ అట్లా వెళ్ళిపోయే ముందు ఆ రాజుకి ఏదో ఒకటి చెయ్యాలా అనుకున్నాడు. దాంతో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి మట్టసంగా రాజు ఉండే అంతఃపురానికి పోయాడు. ఎవ్వరికి కనపడకుండా దాచిపెట్టుకుంటా ఒక్కొక్క గదే దాటుకుంటా రాజున్న గదిలోకి పోయాడు. రాజు బాగా తిని తాగి ఒళ్ళు మరిచి నిద్రపోతా ఉన్నాడు. లోపలి పోయి కత్తి తీసి నెమ్మదిగా రాజుకు గుండు గీకడం మొదలుపెట్టినాడు. ఎందుకంటే రాజుకు తన జుట్టు అంటే ప్రాణం కదా. కాబట్టి ఆ జుట్టే తీసేయాలా అని చెప్పి నున్నగా జుట్టు మీసాలు 2 తీసేసి మట్టసంగా వెళ్ళిపోయాడు. పొద్దునైంది. పొద్దునయ్యేసరికి రాజు సంబరంగా లేచి అట్లా వచ్చి అద్దంలో చూసినాడు. చూస్తే ఇంకేముంది, గుండు కనపడింది. రాజుకి ఎంత ఆలోచించినాడు, ఇదేమిది, నేను ఇట్లా ఉన్నా, ఇది నేను కాదు అనుకున్నాడు. వెంటనే మంత్రిని పిలిచాడు. ఏ మంత్రి, ఎవడో రాత్రి వచ్చి నా తల తీసేసి వేరే వాని తల పెట్టినాడు. ఇదిగో నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నా, నువ్వు వెంటనే పోయి నా తల ఎక్కడుందో వెతికి తీసుకొని రావాలా, లేదనుకో నీ తల తీసేస్తా, జాగ్రత్త అని హెచ్చరించినాడు. ఇంకా మంత్రికి ఎట్లా చెప్పాలనో అర్థం కాలే. అరే నాయన, అది నీ తలనే రా, నీకు గుండు చేసినారు, గుండు చేస్తే నీ ముఖం అట్లుంది అని చెప్తే ఒప్పుకోడు, అసలు చెప్పే అవకాశమే ఇవ్వడు. వాడు ఏం చెప్తే అది జరిగి తీరాల్సిందే. కాబట్టి మంత్రి ఆలోచనలో పడినాడు. ఇక ఆ తలను తేవడం అసాధ్యం, నా తల తీసేయడం గ్యారెంటీ. మరి ఏం చేయాలబ్బా అని ఆలోచనలో పడి ఇక ఒక ఉపాయం వేసినాడు. ఆ ఊర్లో ఒకడు బొమ్మలు అద్భుతంగా చేస్తాడు. అట్లనే చూస్తే నిజమేమో అనేంత జీవకళ ఆ బొమ్మల ముఖాల్లో ఉట్టిపడతా ఉంటది. వాడి దగ్గర పోయినాడు. రేయ్, నాకు చాలా అవసరము,
అచ్చం రాజు ఎట్లుంటాడో అలాగే బాగా జుట్టుతో ఒక అందమైన తలకాయ చేసి అన్నాడు. సరే అని చెప్పి వాడు సాయంత్రానికల్లా చాలా కష్టపడి ఒక తల చేసి ఇచ్చినాడు. అది చూస్తే అచ్చం రాజు లెక్కనే ఉంది, మెత్తగా ముట్టుకుంటే. దాన్ని తీసుకొని రాజు దగ్గరికి పోయాడు. రాజా, ఇదిగో నీ తల దొరికింది. ఒక దొంగ రాత్రి వచ్చి నీ తల తీసేసి వేరే తల పెట్టి నీ తల ఎత్తుకొని పోతా ఉన్నాడు. మన భటులు పోయి వాడిని చంపి ఈ తలని తీసుకొచ్చారు. రాజా, ఇదిగో తీసుకో, నీ తలను నువ్వు అతికించుకో అన్నాడు. అది ఏమనుకుంటున్నారో నేనంటే, అమ్మా నా తలని ఎత్తుకపోతారా, ఎంత ధైర్యం వానికి అని చెప్పి ఇక ఆ తలని తీసుకొని ఇంకా పెట్టుకోవాలి కదా, వెంటనే కత్తి తీసుకొని కసక్కు నరికేసుకున్నాడు. దాంతో అక్కడికక్కడే పడి చచ్చిపోయినాడు. విషయం తెలిసి ఊర్లో ప్రజలందరూ అమ్మయ్యా వీని పీడ విరగడైపోయింది అని చెప్పి అందరూ సంతోషపడిపోయారు. మిత్రులారా, మీకు నా కథలు గనక నచ్చితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.